ప్రపంచము నలుమూలలకు విస్తరించిన ప్రియమైనటువంటి తెలుగు వారికి అందరికీ కూడా క్రీస్తు నామంలో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క జూలై మాసం నందు మనము ఆ ఆ యొక్క ఎండ్ టైమ్ సైన్స్ అంత్యకాలంలో జరగబోయేటటువంటి ఆ సంకేతాలు, అందులో భాగంగా మనము ఈరోజు మరి ఒక ప్రాముఖ్యమైనటువంటి అంశం మనము వింటున్నామండి. అదేంటి అంటే యుద్ధం కోసం సమావేశం, గ్యాదరింగ్ ఫర్ ద బ్యాటిల్. ఒక గొప్ప యుద్ధము జరగబోతుంది, సంఘర్షణ. మరి దీని కొరకై మనము బైబిల్స్ ఉన్న ఎడల లెట్స్ టర్న్ టు రెవల్యూషన్ చాప్టర్ 16 verses 14 and 15. ప్రకటన గ్రంథము 16వ అధ్యాయము 14-15 వచనం కూడా చదువుకుందామండి. అవి సూచనలు చేయునట్టి దెయ్యముల ఆత్మలే, అవి సర్వాధికారి అయిన దేవుని మహాదినమున జరుగు యుద్ధమునకు లోకమంతటా ఉన్న రాజులను పోగు చేయవలనని వారి యొద్దకు బయలు వెళ్ళి హెబ్రీ భాషలో హార్మగెద్దోన్ చోటకు వారిని పోగు చేసెను. ఆర్మగెద్దోన్ యుద్ధము ప్రియుల. కాబట్టి ఈ యొక్క ముఖ్య విషయం ఒక నాటకీయమైనటువంటి పరిస్థితుల్లో మనం చూస్తున్నాం. దెయ్యముల ఆత్మలు చివరి ఆ యొక్క ఘర్షణ కోసం రాజులను సేకరించడం అనేటటువంటిది ఆ యొక్క ఫోకస్ అయి ఉంటున్నది. ఇక్కడ మనం ఎదుర్కొనే ఆధ్యాత్మిక యుద్ధాలు మరియు దేవుని యొక్క అంతిమ విజయము. కాబట్టి మనము వీటి గురించి మనం వింటున్నామండి. మరి ఇక్కడ మనము ఈ యొక్క అంశంలో ఏంటి అంటే సమావేశం అంటే ఏమిటి, వాట్ ఈస్ గ్యాదరింగ్, మరి సమావేశం, సమ్మిట్ ఆర్ మీటింగ్. మరి ఇక్కడ ఏంటంటే చెడుచే ప్రభావితమైన భూ సంబంధమైన శక్తుల సమావేశం. అదండి ఇహలోక పరంగా అందరూ కూడా శక్తులు అన్ని కూడా వ్యతిరేక శక్తులు మరి ఈ దినాలలో జరుగుతున్నది. క్రీస్తుకు వ్యతిరేకంగా ఉండేటటువంటి వారందరూ కూడా మరి చెడుచే ప్రభావితమైనటువంటి భూ సంబంధమైనటువంటి శక్తుల యొక్క సమావేశము. మరి ఆ గ్రీకు పదం ఏంటంటే సునాగో అన్నటువంటి పదం ప్రియుల ఉద్దేశపూర్వక సమావేశము, ఇంటెన్షనల్ మీటింగ్. ఒక పర్పస్ తోటి, ఒక ఉద్దేశంతో ప్రియులరా మరి ఇంటెన్షనల్ గా వాళ్ళు కూడుకోవటం. మరి ప్రాముఖ్యత ఏంటంటే దైవిక అధికారానికి వ్యతిరేకంగా యుద్ధము. దేవుని యొక్క ఆ యొక్క శక్తి ముందు ప్రియులరా వారందరూ కూడా గతంలో బైబిల్లో కూడా చూస్తున్నాం. ఎంతమంది ఎన్ని బ్యాటిల్స్ లో దేవుని పక్షాన ఉన్నటువంటి వారు. ఇట్ ఈస్ గాడ్ హూ ఫైట్స్ ద బ్యాటిల్స్. కాబట్టి మన యొక్క దేవుడే మన యొక్క పోరాటాలు. మరి ఆయన మరి పోరాడేటటువంటి వాడు ప్రియులారా. మరి ప్రకటన గ్రంథం 19 అధ్యాయం 19వ వచనంలో కూడా మరి ఇక్కడ చూస్తాం. మరియు ఆ గుర్రం మీద కూర్చున్న వానితోనూ ఆయన సేనతోను యుద్ధము చేయుటకై ఆ క్రూర ముఖమును భూరాజులను వారి సేనలను కూడి ఉండగా చూచితని. మరి ఇక్కడ చూస్తే మరి క్రీస్తుకు వ్యతిరేకంగా ఉన్నటువంటి రాజులు అందరూ కూడా సమావేశం అవటం. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 6:12లో కూడా మరి ఒక ప్రాముఖ్యమైనటువంటి వాక్యం ఉంటున్నది. ఏలయనగా మనము పోరాడున్నది శరీరాలతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. మన యొక్క బ్యాటిల్ ఎవరితోనండి? దురాత్మల సమూహంతోటి. శరీరులతో కాదు కానీ ప్రియులారా, ప్రధానులతో, అధికారులతో, ప్రస్తుత అంధకార సంబంధాలకు లోకనాథుల చేత. మరి వీఆర్ ఫైటింగ్ అగైన్స్ ద పవర్స్ ఆఫ్ దిస్ వరల్డ్, ఈవిల్ పవర్స్.
రక్త మాంసములకు వ్యతిరేకంగా కాకుండా ఆధ్యాత్మిక శక్తులకు వ్యతిరేకంగా మరి పోరాటం జరుగుతుంది పిల్లలు. మరి ఈ యొక్క పోరాటం ఏ రీతిగా మరి ఆ ఆ సాధ ఎలా సాధింపబడుతుంది అన్నటువంటి ఆలోచిస్తాం. హౌ మరి దెయ్యాల ప్రభావము, సంకేతాలు నాయకులను ప్రలోభపడతాయి, మరి తారుమారు చేస్తాయి. ఈ దినాలలో మరి ఏదో ఒక రాంగ్ న్యూస్ వచ్చిందంటే చాలు, న్యూక్లియర్ బటన్ నొక్కటానికి రెడీగా ఉంటున్నారు. సాంకేతికాలు, ప్రియుల సంకేతాలు, ప్రియుల సూచనలు, సైన్స్, ఇండికేషన్స్. కాబట్టి అంతేకాకుండా దయ్యాల ప్రభావము, మరి రెండవదిగా దుష్టత్వపు మోసపూరిత శక్తి. ఈ దినాలలో ప్రియుల అనేకులలో మరి మనం చూసేటటువంటిది, గమనించేటటువంటిది ఏంటంటే దుష్టత్వం, చెడుతో నిండినటువంటి మోసపూరిచేటటువంటి శక్తి ఈ దినాల్లో ఎంత ఉంటున్నది ప్రియులారా. మన యొక్క దేవుని యొక్క జ్ఞానము, ఆ యొక్క విచక్షణ, ఆ యొక్క డిసర్న్మెంట్ అనేటటువంటిది ఎంతైనా అవసరమైనది. లేకపోతే మనం కూడా ఆ యొక్క ఊబిలో పడిపోవటానికి ఎంతో మరి స్కోప్ ఉంటున్నది ప్రియులారా. తప్పుడు అద్భుతాలు ప్రజలను దేవుని నుండి దూరం చేస్తాయి ప్రియులారా. మరి హీరో వర్షిపర్, దేవుని కంటే సృష్టి కర్త కంటే ముఖ్యముగా మరి సృష్టినే పూజించేటటువంటి వారు. మరి కావలసింది ఏంటంటే వివేచన. మనము వివేచన ఎంతైనా అవసరం పిల్ల. దేవుడు మనందరికి కూడా మంచి మెదడును, బ్రెయిన్, మరి ఇది థింక్ చేసేటటువంటి ఆ యొక్క కెపాసిటీలను మనకి ఇచ్చి ఉంటున్నాడు. కాబట్టి మనము వి నీడ్ టు ఎక్సర్సైజ్ దట్ వన్. కాబట్టి వివేచన పెంపొందించుకో. మరి మనము ఎగ్జామిన్ చేసుకోవటానికి రిఫ్లెక్టివ్ క్వశ్చన్స్ ఏంటంటే, మనము ఈ యొక్క ప్రాపంచిక ప్రమాణాల చేత ప్రభావితం అవుతున్నామా? స్టిల్ ఆర్ వి లెడ్ బై దీస్ ఇన్ఫ్లుయెన్సెస్ ప్రియులారా. మరి అంతేకాకుండా ఆధ్యాత్మిక సత్యాలను మనం ఎలా గుర్తించగలము? బిబ్లికల్ ట్రూత్స్, డివైన్ ట్రూత్స్, హౌ వీ కెన్ ఏబుల్ టు ఐడెంటిఫై, రికగ్నైజ్ దెమ్. దట్ ఈస్ ద థింగ్ ప్రియులారా. ఆ సత్యమే మనల్ని, ఇఫ్ యు నో ద ట్రూత్ షాల్ సెట్ యు ఫ్రీ. ఆ సత్యమే మిమ్మల్ని స్వతంత్రం చేస్తుంది. కాబట్టి ద ఇంపార్టెంట్ థింగ్ ఈస్ టు నో క్రైస్ట్. యేసు ప్రభు అన్నాడు, నేనే సత్యమును అని చెప్పి. కాబట్టి ఆ సత్యము తెలుసుకోవటమే ప్రియులారా. నోయింగ్ క్రైస్ట్, లవింగ్ ప్రియులారా. కాబట్టి ఆ రీతిగా మనం ప్రార్థన చేద్దాము. మరి వి నీడ్ టు ఎంగేజ్ ఇన్ మరి దేవుని మార్గదర్శకత్వం మరియు బలాన్ని మనము వెతకవలసినటువంటి వారమై ఉంటున్నాం ప్రియులారా. ప్రార్థన కూడా చాలా అవసరం. ఆధ్యాత్మిక యుద్ధాలలో ముఖ్యమైనటువంటిది ప్రియులారా. ప్రార్థన ద్వారా మనం శక్తి పొందుతాం. పవర్ త్రూ ప్రేయర్. మరి విజ్డమ్ వస్తుంది, జ్ఞానం వస్తుంది, వివేచన వస్తుంది. ఆ దేవుడి ప్రార్థన చేస్తున్నప్పుడు, దేవుని సన్నిధిలో దేవునితో మాట్లాడుతున్నప్పుడు ఎంత ధైర్యం, ఎంత శక్తి. అయ్యో, ఇహలోకపరమైనటువంటి ఈ యొక్క దేనికి చింతలు వాటికి ఏటి కూడా మనము మరి వరి అవ్వం పిల్లారా. అంతిమ తీర్పును ముందే మరి మనం సూచించటం అనేటటువంటి దేవుని యొక్క బిడ్డలు, దే ఆర్ అలర్ట్, వారంతా దే ఆర్ ప్రిపేర్డ్ అండ్ దే హ్యావ్ ఫెయిత్. అండ్ విశ్వాసపు కన్నులతో వారు చూస్తారు, ఎంతో ధైర్యంగా, ధీటుగా మరి దేవునికి దగ్గరగా ఉన్నటువంటి జీవితాలు పెరిగారు. కాబట్టి దేవుడిని వ్యతిరేకించడం యొక్క తీవ్రతను కూడా మరి అంతిమ తీర్పును ముందే సూచించడం, తిరుగుబాటు యొక్క వ్యర్థం. దేవుని సార్వభౌమాధికారం ప్రబలంగా ఉంటుంది. గాడ్స్ సావరెనిటీ ఇస్ దేర్. ఆయనకు శక్తిని పొందరు. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ మీ మీదకి వస్తుందో అప్పుడు మీరు శక్తిమంతులై ఉండి మీరు భూదిగంతాలకు కూడా సాక్షులై ఉందరని బైబిల్ యొక్క వాక్యం చెబుతుంది పిల్లలు. కాబట్టి మనము ఇంపార్టెంట్ థింగ్ ఈస్ టు నో ద కాన్ఫ్లిక్ట్స్ ఆర్ ద వార్స్. ఆ యొక్క ఆధ్యాత్మికమైనటువంటి సంఘర్ష, స్పిరిచువల్ బ్యాటిల్స్ ను రికగ్నైజ్ చేయటం, విశ్వాసంలో దృఢంగా నిలబడటానికి ప్రేరణ పిల్లలు. మరి దేవుని విజయముల ఆశ పిల్లలు, యుద్ధంపై మరి దేవుని నియంత్రణ యొక్క మరి భరోసా మనకు కనబడుతుంది. కాబట్టి ప్రియులారా, మనందరం కూడా మరి అప్రమత్తతో ఉందాం. సంసిద్ధతకు మరి పిలుపు వస్తుంది. ప్రియులారా, సిద్ధంగా ఉండమని చెప్తుంది. బుద్ధి గల కన్యకలు, బుద్ధి లేనటువంటి కన్యకలు
బుద్ధి గల వారైతే తమ దివిటిలో నూనె ఉంటున్నది వెలిగింపబడి ఏ రీతిగా ఆ పెళ్లి కుమారుడు వచ్చినప్పుడు వారు సిద్ధంగా ఉండి వెళ్ళి ఉంటున్నట్టు బుద్ధి లేనటువంటి వారైతే వారు ఎంతో సోమరితనము, అయ్యో నూనె లేనటువంటి పరిస్థితి, ఇతరులను అడుక్కుండేటటువంటి పరిస్థితి, ఎంత గురి గమ్యం లేనటువంటిది, సిద్ధపాటుతనం లేనటువంటిది, వెలుకోత లేనటువంటిది, ఐధైర్యము, భయము, కలవరము, చింతలు, వీటితో ఉండేటటువంటి వారు ఒక పక్క ఉంటున్నారు పిల్లలు. కాబట్టి మనం యుద్ధంలో ఒంటరిగా లేము. వీఆర్ నాట్ అలోన్ పిల్లలు. సాక్షి సమూహం ఉంటున్నది పిల్లలు. కాబట్టి మనం ఈరోజు ఏమిటి మన జీవితాల్లో సమావేశం అవటం అంటే ఏంటి, మరి ఎలా మన చుట్టూ ఉన్న ప్రభావాలను మనం ఎలా గుర్తించగలము, ఎందుకు మన యుద్ధాలను అర్థం చేసుకోవటం ఎందుకు ముఖ్యం, వై ఇట్ ఈస్ ఇంపార్టెంట్, ఇవి కూడా ప్రియులారా ఆ గతంలో ఎంతగా వారు దేవుని యొక్క మరి ఆ యొక్క పోరాటంలో దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క మహిమ, ఆ దేవుని యొక్క ప్రభావం, ఆ దేవుని యొక్క నడిపింపు చిత్తమును చూసి ఉంటున్నారు పిల్లలు. గొప్ప అటువంటి మరి మరి మనం ప్రార్థన చేద్దాము బలం కోసం, జ్ఞానం కోసం, ధైర్యం కోసం. మరి మనం చివరి దినాలలో ఉంటున్నాము. మరి మనం మరి యుద్ధం కోసం మాత్రమే కాదు కానీ క్రీస్తులో విజయం కోసం మనము సమావేశమవుతాం. మనం కూడా ఒక పర్పస్‌తో ఏక మనసుతోటి అది క్రైస్తవులో ఉన్నప్పుడు ఎంతవారు భూదిగంతాలను షేక్ చేసేటటువంటి వారు ఇక్కడికి వచ్చారని చెప్పి వారికి అటువంటి పిలుపు ఉంటున్నది పిల్లలు. మరి ఈ దినాలలో మనం కూడా ఆ రీతిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆ రీతిగా ఉండటానికి దేవుడు సహాయం చేయను గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైనటువంటి మా ప్రేమ గల ప్రభువా, ఈరోజు వాక్యాన్ని బట్టి వందనాలు తండ్రి. ఓ గొప్ప నాయన, ప్రేమ గల దేవా, పరిశుద్ధుడైనటువంటి తండ్రి, తండ్రి మీరే ప్రభువా సహాయం చేయండి. వీఆర్ ఇన్ ద బ్యాటిల్ ఆఫ్ ఫాదర్. అయ్యో ఒక్క జాగ్రత్త, ఒక్క ప్రభా తండ్రి తండ్రి తప్పుడు సంకేతం, ఒక్క అయ్యో నిర్ణయం ప్రభా డెసిషన్ ఏ రీతిగా తన మా యొక్క జీవితాలని మార్చేస్తుంది, ప్రభావితం చేస్తుంది, ఎంతగా తిరుగుబాటుతనం వస్తుంది, రెబెలియస్ నేచర్. అయ్యో వినుచున్నటువంటి వారు ముఖ్యంగా కాపాలను దర్శించి ప్రభాని ధైర్యపరచండి, విశ్వాసుల జీవితాలను నడిపించండి. క్రీస్తు వైపు ఫోకస్ చేశాడు. మొదట నా రాజ్యం నా నీతిని వెతకినప్పుడు సమస్తం దొరికినట్టున్నారు తండ్రి. ఆ రీతిగా మీరు నడిపించండి. ఈ యొక్క వాక్యం ప్రతి ఒక్కరి హృదయాల్లో మరి విత్తబడగలిగినట్టు సాయం చేయండి. ఎంతమంది అస్వస్థకు గురి అయిన వారిని కూడా యేసు నామంలో దర్శించండి ప్రభు. ఓ గొప్ప నాయన, ప్రేమ గల దేవా తండ్రి తండ్రి తండ్రి, కాల్ ఆన్ టు మీ ఇన్ ద డే ఆఫ్ ట్రబుల్ అంటున్నారు. అవసరతలో ఉన్నప్పుడు ప్రభు తండ్రి మమ్మల్ని తండ్రి మిమ్మల్ని వెతకమంటున్నారు ప్రభు, మీ వైపు చూడమంటున్నారు తండ్రి. ఆ రీతిగా ఉండటానికి సహాయం చేయమని ప్రభు మీకే వందనాలు స్తోత్రం చెల్లించుకుంటూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు నాన్న మీకు అందరు కూడా వందనాలండి. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.